గురించి ఎంతో సమయం వెచ్చించి ఒక అద్భుతమైన అమరావతి నిర్మాణం కోసం ఆ కృషిలో భాగంగా శాసనసభ మరియు శాసన మండలి వీటితో పాటు ప్రజలు కూడా సందర్శించినప్పుడు ఒక మంచి అనుభవం ఉండే విధంగా ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేసే విధంగా సెంట్రల్ హాల్ కూడా ఏర్పాటు చేసుకుంటే మీ అందరికీ తెలుసు సంవత్సరంలో ప్రతి సందర్భంలో ఒక సెషన్ జరిగినప్పుడు గవర్నర్ గారు వచ్చి ప్రసంగించినప్పుడు జాయింట్ సెషన్ జరుగుతుంది అసెంబ్లీలో ఉన్న సభ్యులు అదేవిధంగా శాసన మండలిలో ఉన్న సభ్యులు. సో దాదాపు రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ని దృష్టిలో పెట్టుకుని శాసనసభలో 265 స్థానాలు అదేవిధంగా శాసన మండలిలో ఒక 110 సీట్స్ ఏర్పాటు చేసుకునే విధంగా ఈరోజు ఆ డిజైనింగ్ అంతా కూడా ఒకసారి వాళ్ళు కూడా ప్రజెంటేషన్ చేశారు. సలహాలు సూచనలు గౌరవ సభాపతి గారు అయ్యన పాత్రి గారు కూడా ఆయనకున్న అనుభవంతో కొన్ని సలహాలు ఇచ్చారు. వాటిని నారాయణ గారు కూడా చాలా క్లియర్గా గవర్నమెంట్ నుంచి మా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఏ విధంగా మేము ఈ చేంజెస్ తీసుకురాలిన దానిపైన కూలంకుషంగా చర్చించుకున్నాం. సో ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ పార్కింగ్, తర్వాత న్యాచురల్ రిసోర్సెస్ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కోరింది నిన్న నారాయణ గారితో మీటింగ్లో ఒక గార్డెన్ లాగా ఉండాలి ఈ ప్రాంగణం అని చెప్పారంట. సో దానికి అనుగుణంగానే వాళ్ళు చేసిన డిజైన్స్ అన్నింటినీ కూడా ప్రాక్టికాలిటీ పర్స్పెక్టివ్ నుంచి ఫంక్షనాలిటీ పర్స్పెక్టివ్ నుంచి ఇక్కడున్న మినిస్టర్స్ కానివ్వండి, విప్స్ కానివ్వండి, కమిటీ చైర్మన్స్ కానివ్వండి, అదేవిధంగా సభ్యులకి మెరుగైన సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ డిజైన్ని చాలా అద్భుతంగా నార్మన్ ఫాస్టర్ ప్రతినిధులు ఈరోజు కొంతవరకు మార్పులు తీసుకొచ్చి చూపించగలిగారు.